సోషల్ మీడియా వచ్చిన తర్వాత రాజ్యంగా ఎవరు పడితే వాళ్ళు వీడియోలు తీసేసుకోవడం, వాట్సాప్లోనో యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో దాన్ని పోస్ట్ చేయడం ఎక్కువైపోయింది. ఎక్కడికన్నా ఊరు వెళ్తున్నా, ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా, కాఫీ షాప్కి వెళ్ళినా వెంటనే. అలాగే ఈ పాస్టర్ కూడా ఆయన పేరు చెప్పడం ఇష్టం లేదు. మీ అందరికీ తెలుసు ఆ భాగవతం 2 రోజుల నుంచి ఎలా జరుగుతుందో. ఇంత డ్రామానా? పెద్ద సినిమా నటుడో మంచి స్టారో అవుదాం అనుకున్నట్టున్నాడు. కనీసం అట్లాంటి షార్ట్ ఫిలింలు తీసుకుని అప్లోడ్ చేసుకున్నా కూడా బాగుండేది కదా. ఇలా పోలీస్ కేసులు ఈ జనాల దృష్టిలో నవ్వులు పాలు అవటం ఇలాంటివన్నీ లేకుండా పోతాయి. అలా కాకుండా ఆ వీడియో చూసే నేను కూడా ఇన్స్టాలో కింద కామెంట్లు మాత్రం బ్రదర్స్ అందరూ చక్కగా పెట్టారు. అరే డ్రామా లాపురా, సుత్తి డ్రామా లాపు, నీకెందుకురా ఇట్లాంటి అదో పనులు, అరే తెలుస్తుందా వాడు ఎంత డ్రామా ఆడుతున్నాడో, ఇదంతా ఫేక్ రా, వాడిని ఎవరు చంపట్లే, ఎవరు తీసుకెళ్ళట్లేదురా, వాడంతా అంటే అక్కడ తను ఆ రీల్ పెట్టిన 10 నిమిషాలకే, ఆ రీల్ పెట్టిన ఆ సోషల్ మీడియాలో పెట్టిన 10 నిమిషాలకే జనం గుర్తించే అంత తెలివితేటలు జనానికి ఉన్నాయి. ఎవరిని ఎవరు మోసం చేస్తారండి? దేనికి చేస్తున్నారు ఇట్లాంటివన్నీ? అసలు నేను తెలియగడుగుతాను. ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోస్ రిలీజ్ చేయడం వల్ల పోలీసులు ఏమన్నా అంత దద్దమ్మలు అనుకుంటున్నారా? అంత పట్టుకోలేని వాళ్ళు అనుకుంటున్నారా? చెప్పండి. ఆఖరికి పోలీస్ ట్రైనింగ్ అవ్వని నార్మల్గా ఉన్న మనుషులే మీరు పెట్టింది ఫేక్ వీడియో అని చెప్పేస్తున్నారు. కామెంట్లలో చదువుతుంటే మైండ్ పోతుంది. వాళ్ళు పెట్టింది ఎందుకు రాలా, వాడు ట్రైనింగ్ ఇచ్చట, ఎక్కడ పొడవాలి, ఎక్కడ కొట్టాలి, ఈ బుగ్గ ఇక్కడి నుంచి ఇక్కడికి కందిపోయేట చార్లు వచ్చేట్టు భుజాల మీద పొడిపించుకోవడం, కింద పడిపోతే నేను ఒక్కొక్క టైంలో అనుకున్నాను నిజంగా చంపేశారు ఏంటి వీళ్ళందరూ, ఫేక్ ఫేక్ అని చెప్పి పెట్టారు కానీ నిజంగా చంపేశారా ఏంటి అనుకున్నా నేనైతే. అంటే జనం ఎంత అబ్జర్వ్ చేస్తున్నారో ఆలోచించుకోండి. జనాన్ని మోసం చేయటం అంటే మాత్రం అది అయ్యే పని కాదు. దేనికి చేసుకున్నారు మీరు ఇదంతా? అసలు నాకు తెలియగడుగుతా. అటాక్ చేయించుకోవడం ఏంటి? కారులో వెళ్తుంటే కార్ అద్దాలు అసలు డోర్ లాక్ చేస్తుంటే ఎక్కడ గ్లాసులు పగలు కొట్టి, నిజంగానండి హైవేల మీద వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎక్కడన్నా కారు యాక్సిడెంట్ అయి పడిపోయి బోర్లు పడిపోయి ఉంటారు కారులో వెళ్తుంటే. వెళ్ళి వాడిని లేపుతామా? ఏమైనా ఫేకా? మన మీద ఎవడైనా కత్తి పెడతాడా? ఇలాంటివన్నీ జనాలు నిజంగా యాక్సిడెంట్లు జరిగినా ఏం జరిగినా కూడా అది జనాలు చేయటలా, చూస్తూ ఎందుకు వీడియోలు తీస్తున్నారు అని మనం అనుకుంటుంటాం. అప్పుడు సోషల్ మీడియాలో మనం క్వశ్చన్ చేస్తుంటాం. ఇందుకోసమే ఏది ఫేక్ చేస్తున్నారో తెలియదు, ఏది నిజమో తెలియదు, ఏది వీడియోలు ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు, లేకపోతే ఏదైనా షార్ట్ కోసం వీడియోల కోసం యూట్యూబ్ వాళ్ళు ఏమైనా చేసుకుంటున్నారో తెలియదు. అన్ని అబద్ధాలుగా చేసుకుంటూ పోతే జీవితం అబద్ధాలు పాలైపోతుంది కొన్నాళ్ళకి. చాలా శాస్త్రాలు ఊరికే చెప్పలే పెద్దవాళ్ళు. జీవితం ఎప్పుడైనా సరే అబద్ధాలు పాలు చేసుకుంటే నిజంగా నవ్వుల పాలు అబద్ధాల పాలు అయిపోతారా అని చెప్తుంటారు. అలా ఉంది ఇతను చేసిన ఈ పాస్టర్ చేసిన పనులు. పిచ్చి పనులు చేయడం జనానికి ఎక్కువైపోయింది. జనాలను ఎదుటి వాళ్ళని వెర్రి వాళ్ళని చేద్దామంటే మీరే వెర్రి వాళ్ళు అవుతారు. అసలు ఎలా కొట్టించుకున్నాడు, పడిపోయినట్టుగా యాక్షన్ చేయటం, అక్కడి నుంచి వాళ్ళందరూ వస్తున్నారు. ఎవరన్నా పాపం గిరిజనులు వాళ్ళ సహాయం చేస్తారండి ఇంకెవరికన్నా? ఎవడన్నా పడిపోయి పోన్లేరా, పడితే పడ్డాడులేరా, ఆడు కావాలని డ్రామాలు ఆడుతున్నాడు రా అని చెప్పి వెళ్ళిపోతారు పక్క నుంచి. ఎవరైనా మనలాంటి వాళ్ళు ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఎవడన్నా కొట్టో అక్కడ పడేస్తాడు అనుకోండి, ఇది యాక్షన్ లేరా అనుకుంటారు. ఇంకా అమాయకులమైన ప్రజలు ఏదో 10 మందికి సహాయం చేద్దాం అనుకున్న వాళ్ళు, అలా మిమ్మల్ని లేపిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళని భార్య మళ్ళీ మా ఆయనకి థ్రెట్ ఉంది, మా ఆయన్ని ఎవరో బెదిరించారు, మా ఆయన్ని ఎవరో ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఆవిడ గారు చెప్తుంది. అందరినీ తీసుకుని లోపలేస్తారు. ఇప్పుడు సరిపోయిందా? రోడ్ల మీద కూడా రాత్రిపూట జర్నీలు చేసేప్పుడు సెల్ ఫోన్లు లైట్ వేసేసి రోడ్డు పక్కన పెట్టి రోడ్డు లోపలికి మనుషులు ఉంటున్నారు కాపు కాసి. పోలీసులు చెప్తున్నారు చాలామందికి, బాబు మీరు చాలా ఇదిగా ఉండండి, ఏదో ఫోన్ దొరుకుతుంది అది బంగారం లాగా అనుకుని. అది మనకి చిన్నప్పుడు సిల్వర్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ వచ్చావు కదండి, అలాగే ఆ వేపర్స్ చుట్టి అదేదో బంగారు బిస్కెట్ లాగా పడేయటం, లేకపోతే ఖజానా జ్యువెలరీ లేకపోతే ఏదైనా బంగారు షాపుల బాక్సుల్లాగా పడేసి అట్టి పెట్టడం జారిపోయినట్టుగా అలా చేసి మనుషుల మీద దాడి చేస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని పోలీసులు పక్క నుంచి అవగాహన కల్పించుకుంటూ వస్తుంటే, ఇలాంటి వాళ్ళందరూ కార్లు ఎక్కి మమ్మల్ని వాడెవడో చంపబోయాడు, వాడెవడో పొడిచాడు, వాడెవడో మన తన్నబోయాడు అని చెప్పి మొక్కల్లో పడిపోయి దెబ్బలు తగిలించుకుని పొడిపించుకుని ఏంటిదంతా? ఈ మధ్యన పాస్టర్లు కూడా చాలా చండాలంగా తయారైపోతున్నారు.
చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి మనుషులంటే. అంతేగాని ఆ అమ్మాయిల్ని ఇచ్చేయటం, ఈ రకమైన ఇట్లాంటి పనులు చేయటం ఇవన్నీ తగ్గించుకోవాలి పాస్టర్లు కూడా. మీ రేంజ్ వేరుగా వెళ్ళిపోవాలి తప్ప అనవసరంగా లేఖితనంగా మాత్రం ఉండమాకండి. ఇంత చీప్గా పొడిపించుకుని ఇంత చీప్గా ఉండటం అది పరిస్థితి. ఒక చర్చికి ఫాదర్గా వెళ్ళారంటే చాలా డిగ్నిటీతోనూ చాలా గొప్పగా చెప్పుకునేటట్టుగా ఉండాలి తప్ప ఏ చిల్లరగాడ్రా ఈడు ఎదవరా అని చెప్పి కింద కామెంట్లు చదివితే వాడు ఉరేసుకోవాలి ఇంటికి వెళ్ళి అన్నట్టుగా పెట్టారు కామెంట్స్. అది పరిస్థితి. ఎంత దారుణమైన సంఘటన అంటే అది నిజంగా పాస్టర్ చేసిన పని. అసలు చిన్న పిల్లలు కూడా చెప్పేస్తున్నారు కింద కామెంట్లు పెట్టి, వాడు చేయించుకున్నాడు ఇది అని పెట్టుతున్నారు కింద కామెంట్లు. అది మీ పని అలా ఉంది. ప్రజలే గుర్తించినప్పుడు పోలీసులు గుర్తించరంటారా? ఆలోచించండి.